ప్రియమైన సహోదరి సహోదరుల దైవబిడ్డలారా, క్రీస్తు సందేశం దివ్యవాణి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరి సహోదరుల దైవబిడ్డలారా, మానవుడు జాగ్రత్త పడకపోతే గనక ప్రమాణాలని, జీవిత ప్రమాణాలని, విలువలతో కూడుకున్న ప్రమాణాలని తగ్గించుకుంటూ పోతుంటాడు. ఒక్కోసారి ఎక్కడి దాకా చేరతారు అంటే గనక ఇక మోసం చేయటంలో వెనకాడరు, జీవితాలను నాశనం చేయటంలో వెనకాడరు. ఇలాగ జీవితాలు సాగుతూ ఉంటాయి. దేవుడు మాత్రం అనేక మంది ప్రవక్తల ద్వారా కానివ్వండి, ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు ద్వారా అత్యంత గొప్ప ప్రమాణాల వైపు మానవుడు నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మానవత్వం కలిగి మహోన్నత విలువలతో కూడిన జీవితాన్ని జీవిస్తూ దైవత్వాన్ని చూపగలిగేటటువంటి గొప్ప జీవితం వైపు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, మానవులు జాగ్రత్త పడకపోతే కనుక రోజు రోజుకి జీవిత ప్రమాణాలు, విలువలతో కూడుకున్న ప్రమాణాలను తగ్గించుకుంటూ వెళ్ళి లేకపోతే సర్వనాశనం చేసి ఎలాగా మానవాళిని సర్వనాశనం చేస్తారనే విషయాన్ని అర్థం చేసుకోండి అనేటటువంటి సత్యాన్ని ఈరోజు మనం నేర్చుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నాం. చాలామంది శాస్త్రవేత్తలు చెప్పేటటువంటిది, ముఖ్యంగా కొన్ని యూనివర్సిటీల్లో ముందు రాస్తూ ఉంటారు. దేశాన్ని ఎలా నాశనం చేయాలి అంటే, దేశాన్ని నాశనం చేయాలి అంటే గనక అటామిక్ బాంబ్స్, ఆటం బాంబులు, మిసైల్స్ ఏమీ అవసరం లేదు. దేశం నాశనం అయిపోవాలి అంటే గనక, ప్రపంచం నాశనం అయిపోవాలి అంటే గనక విద్యా ప్రమాణాలను తగ్గించేసి లక్ష్యాలు లేకుండా, ఆశయాలు లేకుండా చేయటం. విద్యా ప్రమాణాలను బాగా తగ్గించేసి లక్ష్యాలు, ఆశయాలు లేకుండా చేయటం. సింపుల్గా పరీక్షల్లో కాపీ కొట్టించి పాస్ చేయించడం. సింపుల్గా పరీక్షల్లో కాపీ కొట్టించేసి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, సెకండ్ ర్యాంక్ వచ్చింది, అది అని ఇదని గోల్డ్ మెడల్ అన్నీ చూపించవచ్చు. ఆ తర్వాత ఏమవుతుంది అంటే, ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, వీళ్ళు కొంతమంది డాక్టర్స్ అవ్వాలని వెళ్తారు. వాళ్ళ చేతుల్లో జనాలు చచ్చిపోతుంటారు. ఎందుకంటే ప్రమాణాలు లేవు, జీవిత ప్రమాణాలు లేవు, చదువులు లేవు సరిగ్గా. పేరుకు మాత్రం డాక్టర్, కానీ పేషెంట్లు ఎవరు వచ్చినా కానీ ఎంత దయనీయమైన పరిస్థితి ఉంటుందో చూడండి. సింపుల్గా వ్యాధిగ్రస్తులు వచ్చిన వాళ్ళు ఇంకా వ్యాధులతోటి బాధపడుతూ లేకపోతే చనిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రెండోది, ఇంజనీర్లు లాంటి వాళ్ళు చదువులు ఎక్కువ లేవు, కాపీలు కొట్టి పాస్ అయ్యి అదిగో ఇదిగో అంటూ వెళ్తూ ఉంటే కనుక వాళ్ళు కట్టే బిల్డింగ్స్ చూడటానికి బ్రహ్మాండంగా ఉండొచ్చు, కానీ ఎంతకాలం నిలుస్తాయి, పడిపోతుంటాయి. ఎంతమంది జనాలు చచ్చిపోతుంటారు. ఎలా నువ్వు వాళ్ళ మీద ఆధారపడవచ్చు, ఇంజనీర్లు అట్లాంటి వాళ్ళతోటి. ఇక చిన్నగా డబ్బుల విషయం వస్తే అవి బ్యాంకులు కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, ట్రస్టులు కానివ్వండి, ఏవైనా కానివ్వండి, రకరకాల మోసాల వల్ల డబ్బు రకనే మోసం చేస్తూ లాగేసుకుంటూ ఉంటారు. ఇక నీతి న్యాయం దగ్గరకు వస్తే సరైన చదువులు లేకుండా, సరైన విలువలు లేకుండా, ప్రమాణాలు లేకుండా ఉంటే ఇక న్యాయస్థానాల్లో న్యాయవాదులతోటి, ఇంకా ఈ లాయర్స్ తోటి ఏం జరిగిద్ది అనేటటువంటిది మనందరికీ తెలుసు. నీతి గల విషయాలు కూడా అవినీతిగా చూపించబడటం,
ఇలాంటివి ఎన్నెన్నో జరిగేటటువంటి జస్టిస్, నీతి న్యాయాలు లేకుండా ఉండేటటువంటి సొసైటీలోకి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంటుంది. ప్రియమైన సహోదరి సహోదర దైబిడ్లారా, ఇలాగా మన యొక్క దేశం నాశనం అయిపోవాలి అంటే కనుక ఈ ఆటం బాంబులు ఇవేం అవసరం లేదు, గిస్సాయిల్స్ ఏం అవసరం లేదు. విద్యా ప్రమాణాలను తగ్గించుకుంటూ పోతూ లక్ష్యాలు లేకుండా, ఆశయాలు లేకుండా, పరీక్షల్లో కాపీలు కొట్టించుకుంటూ ఇట్లాంటి జీవితం తీసుకువెళ్తుంటే ఇంక నువ్వెవరిని నమ్మలేవు. డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, ఇక న్యాయవాదులు కానివ్వండి, ఇంకా బ్యాంకులు కానివ్వండి, ఎక్కడ చూసినా ఇక మోసాలు, చనిపోవటాలు అనేది ఎలా జరుగుతుంది, చివరికి నాశనం అనేటటువంటిది ఎలా జరుగుతుంది అనేది మనం చూస్తుంటాం. ప్రియమైన సహోదరి సహోదర దైబిడ్లారా, ఈరోజు దేవాది దేవుడు మనందరినీ కూడా ప్రమాణాల వైపు రండి, నైతిక విలువలతో కూడుకున్నటువంటి, దైవిక విలువలతో కూడుకున్న ప్రమాణాల్లోకి రండి అని ఎందుకు పిలుస్తున్నాడు అంటే కనుక, జాగ్రత్త పడకపోతే మన జీవితాలన్నీ ఇట్లా తయారవుతుంటాయి. అందుకే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో 10వ వచనం చదువుతున్నాం. మీరు ప్రభువుకు విధేయులై ఈ ధర్మశాస్త్రమును లిఖింపబడిన ఆయన ఆజ్ఞలెల్లా పాటించి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఆయన వద్దకు మరలి వత్తురేని పైన చెప్పిన దీవెనలెల్లా మీరు బడియుదురు, మీకు అవన్నీ, ఇలాంటి దీవెనలన్నీ మీ పైన కుమ్మరించబడతాయి అంటున్నాడు. ప్రభువుకి విధేయులై, బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది, దేవుడి యొక్క ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, ఆజ్ఞలు ఏం చెప్తున్నాయి అనే దగ్గర మనందరం కూడా జాగ్రత్తలు తీసుకొని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ప్రభువు తగినటువంటి విధానాల్లో మనం ఎదుగుతూ ఆయన చెంతకు వస్తే దేవుడి యొక్క దీవెనలు కుమ్మరించబడతాయి. మన జీవితాలన్నీ కూడా దేదీప్యమానంగా అభివృద్ధి పదంలో ఉంటాయి, దైవికంగా మారుతాయి అనేటువంటి తెలుసుకొని అంటున్నాడు. మానవత్వం కలిగి మహోన్నత విలువలతో జీవిస్తూ మనందరం కూడా దైవత్వాన్ని చూపగలిగేటటువంటి గొప్ప జీవిత విధానాలు ఉంటామనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోండి అంటున్నాడు. 11వ వచనంలో, నేడు నేను మీకు విధించు ఈ శాసనమును కష్టమైంది కాదు, అందుబాటులో లేనిది కాదు. 12వ వచనంలో, అది ఎక్కడనో ఆకాశంలో పుట్టినది కాదు, కనుక మేము ఆకాశమును విని పాటించుటకు ఎవరు ఆకాశమునికి ఎక్కిపోయి దాన్ని ఇచ్చట కొనివత్తురు అని ఇట్లాంటి సందేహాలు ఏమి అవసరం లేదు. అది ఎక్కడనో ఆకాశంలో పుట్టింది కాదు. అది 13వ వచనం చదువుతున్నాం. అది ఎక్కడనో సముద్రములకు ఆవల పుట్టింది కాదు. దేవుడి యొక్క ధర్మశాస్త్రం, బైబిల్ గ్రంథం ఇవన్నీ కూడా అది ఎక్కడనో సముద్రములకు ఆవల పుట్టింది కాదు. కనుక మేము ఆ శాస్త్రం విని పాటించుటకు ఎవరు సముద్రం దాటిపోయి దాన్ని అచ్చట కొనివత్తురు అని మీరు అడగనక్కర్లేదు. 14వ వచనంలో అంటున్నాడు, ఆ వాక్కు మీ చెంతనే ఉన్నది, మీ నోటనే, మీ హృదయంలోనే ఉన్నది, కనుక మీరు ఈ శాస్త్రంలో పాటింపుడు దేవుడి యొక్క దీవెనలతో, మానవత్వంలో మహోన్నతమైన విలువలతో కూడినటువంటి జీవితంలోనికి, ప్రమాణాలు కలిగిన జీవితంలోకి రండి అని దేవుడు పిలుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవాదేవుని స్తోత్రాలు తెలియజేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరుల దైబిడ్లారా, ఈరోజు దేవాది దేవుడు ప్రమాణాలతో కూడుకున్నటువంటి జీవితాన్ని నేర్చుకోండి అంటున్నాడు. యేసయ్య కూడా చాలాసార్లు అనేక రూపాల్లో మన అందరికీ చెప్తూ ఉంటాడు. మంచి సమరయుడు ఏంటి అసలు? మంచి సమరయుడు ముక్కు మొహం తెలియనటువంటి ఆయన దొంగల చేత కొట్టబడి పడేయబడి ఉంటే ఏ విధంగా సహాయం చేయడానికి వెళ్తాడు? విలువలు, దైవిక విలువలు, మహోన్నతము, మానవత్వంలో మహోన్నత్వాన్ని ప్రదర్శించేటటువంటి ఆ మంచి సమరయుడు అనేటటువంటి ప్రభు చెప్తున్నాడు. చూసారా? ఇవన్నీ కూడా మనందరం కూడా నేర్చుకొని నిజమైనటువంటి గొప్ప ప్రమాణాలతో కూడుకున్నటువంటి జీవితం, దేవుడు చూపించినటువంటి, దేవుడి ఆజ్ఞలో ఎదుగుతున్నటువంటి జీవితాన్ని మనం చూపించగలిగేటటువంటి జీవితం చాలా ముఖ్యమనేటువంటి తెలుసుకోండి అని దేవాదేవుడు మనందరూ కూడా గుర్తు చేస్తున్నాడు. అందుకే ప్రియమైన సహోదరి సహోదర దైవీడ్లారా, ఇలాంటి ఆలోచనలు కలిగినటువంటి బిడ్డలు ఎలాగుంటారు, ఇలాంటి ఆలోచనలు కలిగినటువంటి బిడ్డలు ఎలాగుంటారు అనే దగ్గరకు వచ్చినప్పుడు, ప్రమాణాలతో కూడుకున్న జీవితం నేర్చుకుంటే వాళ్ళ జీవితాలు ఎలాగుంటవి అనే దగ్గరకు వచ్చినప్పుడు చాలా ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఊరికి అర్థం చేసుకోవటం కోసం 1-2 విషయాలు చెప్పుకుంటున్నాం. మరీ ముఖ్యంగా కళ్యాణ్ సుందరాని గురించి 2 మాటలు చెప్పుకుంటున్నాం. ఆయన
మన దేశంలోని తమిళనాడులో జన్మించాడు కళ్యాణ సుందరం. ఆయన గురించి 2 మాటలు చెప్పుకుంటున్నాను. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఆయన మరణావస్థకు చేరుతున్నప్పుడు ఇక కొన్ని రోజులు చచ్చిపోతాను అనుకుంటున్నప్పుడు తిరునెల్వేలి మెడికల్ కాలేజీకి వెళ్ళి నా శరీరంలో ఉన్న ఏ భాగమైనా కానీ, నా శరీరంలో ఉన్న ఏ అవయమైనా కానివ్వండి, మీకు ఉపయోగపడుతుందంటే కనుక తీసుకొని ఉపయోగించుకోండి, ఇంకా ఎంతోమందికి జీవాన్ని పోయండి అనేటటువంటిది చెప్పడానికి వెళ్ళాడు. నా దేహంలో ఏ అవయమైనా కానీ పనికొస్తుంది అనుకుంటే కనుక దాన్ని జీవంతో నింపడానికి తీసుకోండి అంటున్నాడు. అది కిడ్నీస్ కావచ్చు, కళ్ళు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అవయవాలు, మన దేహంలో ఉన్న అవయవాలు. నేను డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనేటటువంటి మాట చెప్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, అంతటితోటి ఆయన ఆగటం కాదు. ఆయన జీవితం ఏంటి అనే దగ్గరికి వచ్చినప్పుడు ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఆయన 1940వ సంవత్సరం జన్మించాడు. తండ్రి చిన్నగా ఉన్నప్పుడే చనిపోయాడు. తల్లి బిడ్డలను ఎలా పెంచుకుంటూ వచ్చిందన్న దగ్గర తల్లి కూడా చాలా చిన్న గ్రామంలో జన్మించినటువంటి కుటుంబం అది. తల్లి కొన్ని విషయాలు చెప్పటం వలన ఆయన జీవితంలో కొన్ని విషయాలను అర్థం చేసుకున్నాడు. 30 సంవత్సరాలు ఆయన లైబ్రేరియన్గా పనిచేస్తూ, 30 సంవత్సరాలు లైబ్రేరియన్గా ఉద్యోగం చేస్తా వచ్చిన సంపాదన శాలరీస్, ఆ ఉద్యోగంలో వచ్చినటువంటి ఆ డబ్బు అంతా కూడా అనాథ ఆశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి పంచుతూ ఉండేవాడంట. దాదాపుగా అంత పంచుతూ ఉండేవాడంట. అంతేకాదు, ఆయన హోటల్స్లోకి వెళ్ళి ఒక సర్వర్గా పనిచేస్తుంటాడంట. తీరుకున్నప్పుడల్లా ఒక సర్వర్గా పనిచేస్తాడు. ఆ డబ్బులతోటి ఆయన జీవించడానికి తయారవుతాడు. సర్వర్గా పనిచేస్తూ హోటల్స్లో సర్వెంట్గా ఉంటూ ఏ విధంగా ఆ వచ్చినటువంటి డబ్బుల్ని తనకు ఉపయోగించుకుంటూ మిగతా డబ్బులన్నీ కూడా డొనేట్ చేసేవాడంట. చివరికి ఆయనకి పెన్షన్, రిటైర్ అయిన తర్వాత పెన్షన్ డబ్బులు వస్తే దాదాపు లక్షల రూపాయలు, 30 లక్షల రూపాయల దాకా వస్తే వాటన్నిటిని కూడా అనాథాశ్రమాలకి, వాటికి వీటికి, వృద్ధాశ్రమాలకి పంచుతున్నాడంట. అది చూసి అమెరికా దేశం వాళ్ళు విని, వాళ్ళ ఛానల్స్, టీవీ ఛానల్స్ అవి ఇవి విని వాళ్ళు ఆయన పిలిపించుకొని మ్యాన్ ఆఫ్ ద మిలేనియం, ఈ శతాబ్ద మహాపురుషుడు అనే పేరు పెడుతూ, మ్యాన్ ఆఫ్ ద మిలేనియం అంటూ ఆయనకి ఒక అవార్డునిచ్చి దాదాపుగా 30 కోట్ల రూపాయల ధనాన్ని ఆయనకి ఇస్తున్నారంట. 30 కోట్ల ధనాన్ని. ఆయన జీవితాన్ని చూస్తున్నామా మనం ఎట్లాగుంటుందో? ఎలాగుంటుందో? చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి చదువుకున్నాడు. తండ్రి లేడు, బీద కుటుంబం, ఎట్లోగట్లా కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నాడు. ఆ 30 సంవత్సరాల ఉద్యోగంలో వస్తున్న శాలరీనన్నిటిని ఎలాగ వృద్ధాశ్రమాలు వాటికి వీటికి పంపుతున్నాడు. ఎంత గొప్ప హృదయం అయినది, ఎంత గొప్ప మనసు అది. అప్పుడప్పుడు తీరుకున్నప్పుడల్లా హోటల్స్లోకి వెళ్ళి పనిచేసి అక్కడ ఆ డబ్బుల్ని ఎలా వినియోగించుకుంటున్నాడు తన సొంత అవసరాల కోసమని. ఇంకొక విషయం ఏంటో తెలుసా? ఆయన పెండ్లి కూడా చేసుకోలేదంట. పెండ్లి చేసుకుంటే విలువలు మారిపోతాయని చెప్పి పెళ్లి కూడా లేకుండా ఆయన అలాగనే నిరాడంబర జీవితాన్ని జీవిస్తున్నాడంట. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు ఎందుకు అంత గొప్ప విలువల్లోకి వచ్చాడు? నిస్వార్థం,
స్వార్థం లేనటువంటి బుద్ధితోటి ఎంతోమందికి సహాయపడి 1940 సంవత్సరం జన్మించారంటే మన యొక్క దేశం ఎంత వెనకబడి ఉందో ఆ రోజుల్లో. ఈ రోజుల్లో డిఫరెంట్. ఆ రోజుల నుంచి ఎంత సేవ చేస్తున్నాడు. వాళ్ళ తల్లి, ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, కొన్ని విషయాలు చెప్తూ ఉండేదంట కుటుంబంలో. స్వార్థంగా ఉండబాకండి, అత్యాశతో ఉండబాకండి, దురాశ కలిగి ఉండబాకండి, అత్యాశ కలిగి ఉండబాకండి, దురాశ కలిగి ఉండబాకండి అంటూ. రెండవది, దశమ భాగం, ఎంతో కొంత వచ్చిన దాంట్లో దశమ భాగం ఇతరులకు సహాయం చేయటం కోసం వినియోగించుకోండి. కనీసం దశమ భాగాన్ని ఇతరులకి వినియోగించడం నేర్చుకోండి అని. మూడవది, ప్రతిరోజు కూడా ఏదో ఒక మంచి పని చేయండి. ప్రతిరోజు ఏదో ఒక మంచి పని చేయండి. ఆ తల్లి చూసారా ఏం అర్థం చేసుకుంది జీవితం అంటే, ఎలాగ పిల్లల్లోకి నూరి పోస్తూ ఉంది. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, అందుకని ఆయనకి మ్యాన్ ఆఫ్ ది మిలేనియం అని, దశాబ్ద మహాపురుషుడు అని పేరు ఇట్లాంటివి వస్తూ ఉంటే చాలా న్యూస్ పేపర్లు ఏం చెప్తున్నాయో తెలుసు ఆయన గురించి? మదర్ తెరేసాస్ ఫ్యామిలీ అంటున్నారు. ఈ అబ్బాయిని, ఈ మనిషిని గూర్చి, కళ్యాణ సుందరాన్ని గురించి ఏమంటున్నారంటే మదర్ తెరేసాస్ ఫ్యామిలీ అంటున్నారు. మదర్ తెరేసా కూడా ఎంతగా తన జీవితాన్ని సేవకు ఉపయోగించుకుంది. ఈయన గురించి కూడా మదర్ తెరేసాస్ ఫ్యామిలీ అంటున్నారు, మదర్ తెరేసా కుటుంబము అంటున్నారు. రెండోది, చాలా చోట్ల పేపర్లలో అక్కడిక్కడ రాసేటప్పుడు మంచి సమరయుడు అంటూ ఉపయోగిస్తున్నారు, మంచి సమరయుడు అంటూ ఉపయోగిస్తున్నారు. ఈరోజు వింటున్నామా మనం? మదర్ తెరేసా ఫ్యామిలీ అని ఎట్లా వస్తుంది ఆయనకి పేరు? మంచి సమరయుడు అనేటటువంటి పేరు ఎట్లా వస్తుంది? పేపర్లో, న్యూస్ పేపర్లు ప్రతి చోట రాస్తున్నారు ఇట్లాగా. ఈరోజు ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, దేవాది దేవుడు మనందరినీ కూడా గొప్ప మహోన్నతమైన విలువలతో కూడుకున్నటువంటి జీవితంలోనికి వస్తే మనం ఎలాగ మన జీవితాన్ని మార్చుకుంటూ ఇంకెంతోమంది జీవితంలో వెలుగును చూపిస్తాం అనేటటువంటి సత్యాన్ని, మంచిని చేయటంలో ఎలా ఉంటుందనేది చూపిస్తున్నాడు. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఈరోజు ఆ కళ్యాణ సుందరం గురించి 2 మాటలు చెప్తూ ఉండగా, కళ్యాణ సుందరాన్ని అత్యుత్తమ లైబ్రేరియన్గా, ఆ తర్వాత ఆయన మ్యాన్ ఆఫ్ ద మిలేనియం ఇట్లాంటి అవార్డులు వచ్చిన తర్వాత ఇక మనం కూడా కొన్ని అవార్డులు ఇవ్వటం మొదలు పెడుతున్నాం. ఏంటి అంటే అత్యుత్తమ లైబ్రేరియన్ అని కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని. వాళ్ళు ఇంకా అలాంటి కొన్ని విషయాల్లో ఐక్యరాజ్య సమితి కూడా వెళ్తూ 20వ శతాబ్దం విశిష్ట వ్యక్తులుగా గుర్తించడం జరిగిందని. ఐక్యరాజ్య సమితిలో 20వ శతాబ్ద విశిష్ట వ్యక్తులుగా ఒకరనేటటువంటి పేరు ఏ విధంగా తెచ్చుకుంటున్నాడు అనేది, ఇలాంటి గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా బయటికి తీసుకొస్తా ఉన్నారు. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా కొన్ని విషయాల్ని దేవాది దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఎప్పుడైతే ఎక్కడైతే మనం అందరం కూడా అత్యుత్తమ విలువల కోసమై ప్రాకులాడుతూ ఉంటామో, ఆరంభంలో చాలా కష్టంగా అనిపిస్తుంటుంది, వామ్మో వాయు అనిపిస్తుంటుంది. కానీ రాను ఉత్తమ విలువల్ని పాటించడం నేర్చుకుంటే మన జీవితాలు ఎలాగా గొప్ప జీవితాలుగా ఆదర్శంగా ఉండటం ఒకటైతే, ఇంకా ఎంతోమంది జీవితాల్లో అలాంటి ఆదర్శవంతమైనటువంటి జీవితం ఇంకా ఎంతమంది మనుషుల్ని మారుస్తుందో చూడండి అనేటువంటి విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. అందుకనే మీరు ప్రభువుకు విధేయులై ఈ ధర్మశాస్త్రం లిఖింపబడిన ఆయన ఆజ్ఞలెల్లా పాటించి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో ఆయన వద్దకు వత్తురేని దేవుడి యొక్క గొప్ప ఆశీర్వాదాలు, దీవెనలు మీపై ఉంటాయని ప్రభు చాలా గొప్పగా చెప్తున్నాడు. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఈరోజు ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు మనకు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. ఈయన కళ్యాణ సుందరం చాలా పెద్ద పేర్లు, అవార్డులు అన్నీ వస్తూ ఉన్నాయి. 30 కోట్ల రూపాయల దాకా మ్యాన్ ఆఫ్ ద మిలేనియం అని చెప్పి ఇస్తూ ఉన్నారు. ఎందుకు వస్తుంది అదంతా కూడా అనేటటువంటి. రెండోది, ఇంతగా జరుగుతున్నా కానీ ఆయన నిరాడంబరంగా ఉంటాడు, నిరాడంబరత్వం. ఆయన్ని చెప్తూ ఉంటాడు, డబ్బు అంటే పెద్దగా ఇంప్రెషన్ ఏం లేదు నాకు, అది ఇతరుల సేవ కోసమే అన్నట్టుగా ఉంటుందంటాడు. జీవితంలో నన్ను ఇంప్రెస్ చేయండి ఏదైనా ఉన్నదంటే కనుక డబ్బు, దాని గురించి పెద్దగా ఆలోచన చేసేది ఏం లేదు. పుట్టేటప్పుడు ఏమి తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుపోలేము అంటాడు. ఈరోజు ప్రియమైన సహోదరులారా, స్వార్థమే రాజ్యం వెళ్తూ ఉన్నటువంటి రోజులు కనపడుతూ ఉంటాయి.
స్వార్థం, స్వార్థం, స్వార్థం. స్వార్థమే రాజ్యమేలేటటువంటి ఈ సమయంలో, ఈ సమాజంలో నిస్వార్థంగా బతుకుతూ 4 డబ్బులు సంపాదించడం కాదు, మంచిని చేస్తే మేలు చేయటానికి కూడా, నలుగురు మనుషులకి సహాయపడేటటువంటి విధానం అంటే ఏంటి అనేటటువంటి జీవితంలో ఎంత చక్కగా చూపిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, అందుకే అందరు తెలిసిన వాళ్ళు సింపుల్గానే వేస్తున్నారు, మదర్ తెరెసా కుటుంబంలో ఒక వ్యక్తి అని, మంచి సమరయుడిలో ఒక మనిషి అనేటటువంటిది ఎలా చెప్తున్నారో చూడండి అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరిని కూడా గుర్తు చేసేటువంటి విషయం, నేను నిలబడటమే కాదు, పక్కవాడు కూడా ఇంకా 10 మంది నిలబడేటట్లు చేయగలిగేటటువంటి జీవితాన్ని, విలువల్ని మనం నేర్చుకోవాలి. నేనొక్కడనే స్వార్థంతోటో దేనితోటో నిలబడటం కాదు, నేను నిలబడాలి, ఇతరులు కూడా ఒక 10 మంది నిలబడేటట్టు చేయగలిగే జీవితం ఏంటో, అలాంటి జీవితంలోనికి వస్తే ఎంత బాగుంటుంది అనేటటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఈరోజు చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా ఈ విషయాలను మాట్లాడుతూ ఉండగా, ఒకరు నవ్వుతూ కొద్దిగా ఏమంటారు మెసేజ్ ఇవ్వాలని చెప్పి, ఎప్పుడో క్రీస్తుకు పూర్వం 43వ సంవత్సరంలో మార్కస్ సిప్రో ఒక చిన్న మాట అంటాడు. దాన్ని చిన్న చిన్నగా పెద్దగా మార్చి ఒక ఆయన ఇట్లా చెప్తున్నాడు. పేదవాళ్ళు అనగానే రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి వాళ్ళు, పేదలు అనగానే రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి జనాలు అంటారు. ధనవంతులు అని ఎవరిని అంటామంటే గనక పేదల రెక్కల కష్టాలతో డబ్బు కూడబెట్టుకునేవాళ్ళు, పేదల రెక్కల కష్టాలతో డబ్బును కూడబెట్టుకునేవాళ్ళు అంటూ కొద్దిగా జోక్గా చెప్తూనే గొప్ప మెసేజ్ని ఇస్తున్నాడు. సైనికుడు అంటే ఏంటో తెలుసా? సైనికుడు అంటే పై ఇద్దరిని సమానంగా రక్షించేవాడు. సైనికుడు అంటే పై ఇద్దరిని సమానంగా రక్షించేవాడు. పౌరుడు అంటే ఏంటో తెలుసా? పౌరుడు సిటిజన్ పై ముగ్గురి తరపున పన్నులు చెల్లించేవాడు. బ్యాంకర్ అంటే ఏంటో తెలుసా? పై నలుగురిని దోచుకునేవాడని చలాకీగా కొద్దిగా అర్థమయ్యే రూపంలో విలువలంటే ఏంటో తెలియజేయటం కోసం అంటున్నాడు. లాయర్, న్యాయవాది అంటే ఏంటో తెలుసా? పై ఐదుగురిని తప్పుదోవ పట్టించేవాడు. డాక్టర్ అంటే ఏంటో తెలుసా? పై 6 దగ్గర డబ్బులు గుంజేవాడు. గుండా అంటే ఏంటో తెలుసా? గుండా అంటే పై 7గురిని, ఆ పైన మనం చెప్పుకున్న 7గురిని బెదిరించి భయపెట్టి దోచుకునేవాడు. రాజకీయవేత్త అంటే ఏంటో తెలుసా? రాజకీయవేత్త అంటే పై 8 మందిని తన చెప్పు చేతుల్లో పెట్టుకునేవాడు. సమాజంలో ప్రమాణాలు సరిగ్గా లేకపోతే జీవితాలు ఎట్లా ఉంటాయి? ఒకరిని ఒకరు ఎలా మోసం చేసుకుంటూ వెళ్తుంటారు. దేవుడు కోరుకునేది అట్లాంటి జీవితం కాదు అంటూ ఈరోజు ద్వితీయోపదేశకాండలో ఎంత చక్కగా అంటున్నాడు. మీరు ప్రభువుకు విధేయులై ఆయన చూపిన ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకొని, ఆయన లిఖించబడినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని, ఆయన ఆజ్ఞలెల్లా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పాటిస్తూ ఆయన వద్దకు మరలి వస్తే దేవుడి యొక్క దీవెనలతోటి మీ జీవితాలు మానవత్వంలో మహోన్నతమైన విలువలతో వెలుగొందుతూ ఉంటారు. అది కాదు అంటే గనక మంచి సమరయుడిలాగా ఉండరు. ఇక మీరు ఎవరిని చూస్తే వాళ్ళని మోసం చేసుకుంటూ ఉంటారు. మీరు నేడు నేను మీకు విధించు శాసనము కష్టమైంది కాదు, అందుబాటులో లేనిది కాదు, అది ఎక్కడనో ఆకాశంలో పుట్టింది కాదు, అక్కడది ఆకాశంలోకి పోయి ఎవరు తీసుకొస్తారు దాన్ని అనటం కాదు. 13వ వచనం, అతడు ఎక్కడో సముద్రంలో ఆవల పుట్టింది కాదు, దేవుడి యొక్క ఆజ్ఞలు, దేవుడి యొక్క బైబిల్ గ్రంథం, ఎవరు ఆ సముద్రం దాటిపోయి తీసుకొస్తారు అనటం కాదు. చక్కగా ప్రభు అంటున్నాడు ద్వితీయోపదేశకాండ 30వ అధ్యాయం 14వ వచనంలో, దేవుడి యొక్క వాక్యము, దేవుడి యొక్క జీవిత విధానం మీ చెంతనే ఉన్నది, మీ నోటనే ఉన్నది, మీ హృదయంలోనే ఉన్నది. కనుక ఈ శాసనములను పాటించుడు జీవితంలో మహోన్నతమైనటువంటి విలువలతో కూడుకున్న జీవితంతో ఉండి
ఎంతోమందిని మీరు జీవంతో లేపుతూ ఉంటారు. మీరు జీవంతో ఉంటారు, ఇతరుల జీవంతో లేపుతుంటారు. అందుకని దేశాన్ని నాశనం చేయటం అంటే ఆటంబాంబులు కాదు, ప్రమాణాలను తగ్గించి పిల్లల్ని కాపీ కొట్టే వాళ్ళకి తయారు చేసుకుంటూ ఉంటే విద్యా ప్రమాణాల్లో ఎలాగుంటుంది మన జీవితం అంటే ఎంత చక్కగా మనం అర్థం చేసుకుంటున్నాం. ఈరోజు మనందరం కలిసిమెలిసి దేవుడు మాత్రం అత్యంత గొప్ప ప్రమాణాల వైపు మానవుడిని నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మానవత్వం కలిగి, మహోన్నతమైన విలువలు కలిగి, దైవత్వం చూపించగలిగేటటువంటి గొప్ప జీవితంలో ఉండడానికి దేవుడు పిలుపునిస్తూ ఉండగా, ఈరోజు ఆ దేవాదేవుని కృతజ్ఞతా స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మనము మన బిడ్డలకు చెప్పాల్సిన విషయాలు ఆ కళ్యాణ సుందరం వాళ్ళ తల్లి చెప్తున్నట్లుగా గురువులు, మతబోధకులు అందరూ కూడా చెప్పే గొప్ప విషయాన్ని అర్థం చేసుకుంటూ నిజమైన మంచి సమరయుడిగా, నిజమైన మదర్ తెరేసా కుటుంబానికి సంబంధించినగా, దేవుడికి సంబంధించిన మహోన్నతమైన విలువలతో కూడుకున్నటువంటి జీవితాన్ని ప్రదర్శించగలిగే బిడ్డలుగా మనం అందరం ఎదగాలని ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.